ఓం శాంతి. సాకార మురళి సారాంశము మే 14, 2022. मीठे बच्चे शरीर निर्वहणार्थ कर्म फल करो, लेकिन कम से कम 8 घंटा बाप को याद कर सारे विश्व को शांति का दान दो. మధురమైన పిల్లలారా, శరీర నిర్వహణ కొరకు కర్మ చేయండి, కానీ కనీసం రోజుకు 8 గంటలు బాబాను స్మరిస్తూ విశ్వం మొత్తానికి శాంతిని దానం చేయండి. आप समान बनाने की సేవా కరో, మీ సమానంగా తయారు చేసే సేవ చేయండి. ప్రశ్న: सूर्यवंशी घराने में ऊंच पद पाने का पुरुषार्थ क्या है? ప్రశ్న: సూర్యవంశంలో ఉన్నత పదవి పొందడానికి ఏ పురుషార్థము చేయాలి? उत्तर: सूर्यवंशी घराने में ऊंच पद पाना है तो बाप को याद करो और दूसरों को कराओ. జవాబు: సూర్యవంశంలో ఉన్నత పదవి పొందాలంటే బాబాను స్మరించండి మరియు ఇతరుల చేత చేయించండి. जितना जितना सुदर्शन चक्रधारी बनेंगे और बनाएंगे, उतना ऊंच पद पाएंगे. ఎంతెంతగా సుదర్శన చక్రధారులకు అవుతారో మరియు ఇతరులను ఆ విధంగా తయారు చేస్తారో అంతగా ఉన్నత పదవి పొందుతారు. दूसरा, పురుషార్థ కర్ పాస్ విత్ ఆనర్ బనో. 2, పురుషార్థం చేసి పాస్ విత్ ఆనర్గా, అనగా 75% కంటే ఎక్కువ మార్కులతో పాస్ కండి. ऐसा कोई कर्म ना हो जो सदा खाली पड़े. శిక్ష అనుభవించవలసి వచ్చిన కర్మ ఏది కూడా చేయకూడదు. सजा खाने वालों का పదభ్రష్టు हो जाता है. శిక్షను అనుభవించే వాళ్ళు పదభ్రష్టులు అవుతారు. ఈరోజు పాట నీ తలపే మాకు బాబా. హిందీ నుండి తెలుగు అనువాదము బికే మోహన్, రాజమహేంద్రవరము. సంగీతము ఎస్ బ్రహ్మానందం, హైదరాబాద్. గాయని ఎం సౌజన్య, హైదరాబాద్. నీ తలపే మాకు బాబా ప్రశాంతి నిచ్చు మదికి, శీతల అలలు వచ్చు నీ దరికి చేరగానే, నీ తలపే మాకు బాబా. గాఢమైన అనుభవాల రతనాలు మేము పొందాము, నీ తలపే మాకు బాబా.
భౌతిక లోకంలో ఎవరికి ఎచట తెలపాలి నీ తలపే మాకు బాబా ప్రశాంతినిచ్చు మదికి నీ తలపే మాకు బాబా ప్రశాంతినిచ్చు మదికి శీతల అలలు వచ్చు నీ దరికి చేరగానే నీ తలపే మాకు బాబా. धारणा के लिए मुख्य सार धारणा కొరకు ముఖ్యమైన సారాంశము. पहला, बाप समान सर्व गुणों में फुल बनना है. ఒకటి, బాబా సమానంగా సర్వ గుణాలలో సంపూర్ణంగా కావాలి. आपस में बहुत प्यार से रहना है. పరస్పరము చాలా ప్రేమగా ఉండాలి. कभी किसी को भी दुख नहीं देना है. ఎప్పుడు ఎవరికి కూడా దుఃఖాన్ని కలిగించకూడదు. दूसरा, चलते फिरते बाप को याद करने का अभ्यास करना है. రెండు, తింటూ తిరుగుతూ బాబాను స్మరించే అభ్యాసం చేయాలి. याद में रह सारे विश्व को शांति का दान देना है. బాబా స్మృతిలో ఉంటూ విశ్వం మొత్తానికి శాంతిని దానం చేయాలి. రెండు, నడుస్తున్నప్పుడు బాబాను స్మరించే అభ్యాసం చేయాలి. वरदान, ज्ञान के राजों को समझ सदा अचल रहने वाले निश्चय बुद्धि विघ्न विनाशक भव. వరదానము, జ్ఞానం యొక్క రహస్యాలను తెలుసుకొని ఎల్లప్పుడూ అచంచలంగా ఉండి నిశ్చయబుద్ధి విఘ్న వినాశకులుగా కండి. विघ्न विनाशक स्थिति में स्थित रहने से कितना भी बड़ा विघ्न खेल अनुभव होगा. విఘ్న వినాశక స్థితిలో ఉంటే ఎంత పెద్ద విఘ్నమైన ఆటలాగా అనుభవం అవుతుంది. खेल समझने के कारण विघ्नों से कभी घबराएंगे नहीं, लेकिन खुशी खुशी से विजयी बनेंगे और डबल राइट रहेंगे. ఆటగా భావించడం చేత విఘ్నాలను చూసి కంగారు పడరు, కానీ సంతోషంగా విజయం పొంది డబల్ రైట్గా ఉంటారు. ड्रामा के ज्ञान की स्मृति से हर विघ्न नथिंग न्यू लगता है. డ్రామా యొక్క జ్ఞానము గుర్తుండడం చేత ప్రతి విఘ్నము ఇది కొత్త ఏమి కాదు అని అనిపిస్తుంది. नई बात नहीं लगेगी, बहुत पुरानी बात है. కొత్త విషయంగా అనిపించదు, చాలా పాత విషయము. अनेक बार विजयी बने हैं. ऐसे निश्चय बुद्धि ज्ञान के राज को समझने वाले बच्चों का ही यादगार अचल घर है. అనేక సార్లు విజయం పొందాము అనే నిశ్చయ బుద్ధితో జ్ఞానం యొక్క రహస్యాలను తెలుసుకొని ఉన్న పిల్లల యొక్క స్మృతి చిహ్నమే అచల్ ఘర్. స్లోగన్, दृढ़ता की शक्ति साथ हो तो सफलता गले के हार बन जाएंगे. స్లోగన్, దృఢత్వము అనే శక్తి తోడుగా ఉంటే సఫలత కంఠహారంగా అవుతుంది. अच्छा, मीठे मीठे सीखी लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే.
ఓం శాంతి.